వేధింపులు భరించలేక సొంత కొడుకునే సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఓ తండ్రి. కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివార్లోని బ్రిడ్జి వద్ద జిల్లా కేంద్రంలోని గోసంకి కాలనీకి చెందిన కోదండం రాజు అనే 25 సంవత్సరాల యువకుని మృతదేహాన్ని రూరల్ పోలీసులు శనివారం గుర్తించిన విషయం తెలిసిందే. గుర్తించిన సమయంలో రాజు మృతికి గల కారణాలు తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ రామన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా మృతుడిని అతని తండ్రి హత్య చేయించినట్లుగా నిర్ధారణ అయింది. ఈ మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. గోసంగి కాలనీకి చెందిన కోదండం సాయిలకు 3 కుమార్తెలు, కుమారుడు రాజు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇంట్లో భార్యాభర్తలు, 2 కుమార్తెలు, కుమారుడు ఉంటున్నారు. 2 ఏళ్ల క్రితం రాజు గల్ఫ్కి వెళ్లొచ్చాడు. మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను, చెల్లెలను వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో తండ్రి సాయిలు తన కొడుకు రాజును చంపాలని నిర్ణయించుకొని పట్టణానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో లక్షకు సుపారీ ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారమే అనిల్ ఈ నెల 29న రాత్రి రాజుకు మద్యం తాగించి స్పృహ లేకుండా చేసిన తర్వాత బైక్పై ఉగ్రవాయి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు నిలిమి హత్య చేశాడు. కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు మృతుడి తండ్రి సాయిలు నేరం అంగీకరించడంతో అతన్ని అనిల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజు, సిబ్బంది రవికిరణ్, శ్రీనివాస్ గౌడ్ రాజులను ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ నాగేశ్వరరావు అభినందించారు. నిన్నటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి పేరు కోదండం సాయిలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాయి శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాయి శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పడితే దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితోని సుపారీ మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతన్ని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్లి ఉగ్రవాయి శివారులో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి ఉరిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపివేసినారు. ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు తరలించడం జరుగుతుంది.